మే నెల ప్రియులరా, ప్రభు తప్పక మీ హృదయ అభిలాషలను ఎరిగిన వాడై వాటిని తీర్చి ఈ దిన వర్తమానం ముగించబడే సమయానికి నూతనమైన తన కార్యమును మీ హృదయములో జరిగించబోతున్నారు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో. మే నెల ఎన్నో నెల ఇది? 5వ నెల. 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యంగా ఉంది. అంటే కృప అనగానే 5వ నెంబరు, 5 అనగానే కృప అని కాదు, న్యూమరాలజీ కాదు. ఇది కృపకు ఆధారము సిలువ మీద వేలాడిన యేసు. 5 అనే సంఖ్య కృపకు సూచనగా ఉంది. ప్రభు ఈ దినాన మొదటి దినాన నీతో చెబుతున్న మాట, ఈ 5వ నెలలో నా కృప నీకు చాలును. ఈయన గారేమో నాకు ఈ బలహీనత ఉంది, నేను ఈ బలహీనత చేత బాధపడతా ఉన్నాను బాబో అని చెప్పి 3 సార్లు ప్రార్థన చేస్తే, తగ్గిస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను స్వస్థతనిస్తాను అనే మాట రాలేదంట ప్రభు నోటమ్మడి. మరేమొచ్చింది చెప్పండి? దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? తీసివేస్తాననే మాట రావాలి, వాస్తవాన్ని తీస్తాను అని వాగ్దానం చెయ్యాలి. మరి ఇక్కడ ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. అంటే ఈ రోజున అనారోగ్యాల చేత ఎంతమంది ఉన్నారంటే అందరూ చేయెత్తుతారు. అప్పుల బాధల్లో ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా అందరూ చేతులు ఎత్తుతారు. కుటుంబ కలహాల మధ్య ఎంతమంది ఉన్నారంటే కూడాను చేతులు ఎత్తుతారు. ప్రభు ఈ నెల నీకు చెబుతున్న మాట, వాటిని నేను తీసివేయను. ఇప్పుడు ఆమెను అనరు మీరు, వద్దులేండి, వాటిని తీసివేయను, కానీ నా కృప నీకు చాలును. ఇప్పుడు చెప్పండి, ఎందుకని? కృపలో ఉన్న శ్రేష్టత ఏంటి? కృప ఎందుకు? తీసివేస్తే అందరితో అయిపోతుంది కదా. నీకు జ్వరం వచ్చింది, నీ ఆర్గాన్ ఒకటి పని చేయట్లేదు బాడీలో, నీవు ప్రార్థిస్తావు కదా, దాన్ని బాగు చేయొచ్చుగా ప్రభువా, ఇది బలహీనత చేత నేను కృంగిపోతా ఉన్నాను, దాన్ని బాగు చేయొచ్చుగా అని. సరే బాగు చేస్తాను అంటాడు, అక్కడితో అయిపోతుంది, అది బాగు చేస్తాడు. అయితే దానిని మించింది ఏంటంటే కృప. కృప ఏం చేస్తుందంటే దానిని తట్టుకొని నిలవబడేంత ఉన్నతమైన బలాన్ని నీలో ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఆమెన్. అందుకొరకు కృప అవసరం. ఈ 5వ నెలలో ప్రభు నీకు తప్పకుండా తన కృప ధారాళముగా చూపబోతున్నారు. విశ్వసించిన వారు మాత్రం చెప్పండి, విశ్వసించిన వారు మాత్రం చెప్పండి. తీసివేస్తాను, తొలగిస్తాను అన్న దానికంటే మించిన మాట, నా కృప నీకు చాలును. ఆయన కృప నీకు చాలును, ఆయన కృప నిన్ను నడిపించును. గత 4 నెలలు ఎలా జరిగాయో మాకు తెలియదు, అయినా నీవు నమ్మిన దేవుడున్నాడే, ఆయన ఈ దినాన నీకు ముక్కుసూటిగా నీతోనే మాట్లాడుతున్న మాట, నా కృప నీకు చాలుతుందమ్మా, నా కృప నిన్ను నడిపిస్తుంది, నా కృప నీకు సరిపోతుంది. ఆ కృప ద్వారా నీవు బలాన్ని పొందుకొని, నీకొచ్చింది ఒక్క బలహీనత, నీవు అడుగుతున్నది ఒక్కదాని నుంచి విడుదల చేయమని. అయితే నేను నీకివ్వబోయే కృప ద్వారా ఇక భవిష్యత్తులో రాబోయే బలహీనతలను కూడాను జయించే శక్తి ఇవ్వబోతున్నాను ఈ కృప ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. తుఫానులో వెళ్తా ఉన్నారు, పడవ వెళ్తా ఉన్నది, వెళ్తా ఉంది. ప్రార్థన చేసావు, తుఫానుకి, అలలకు, రేగుతున్న గాలికి తట్టుకోలేకపోతా ఉన్నాను, సహాయం చెయ్యి అని. దేవుడు ఈ నెల చెబుతున్న మాట, తుఫాన్ని తగ్గించరు కానీ తుఫానులో నీతో పాటు నడుస్తాడు ఆయన. నీతో పాటు ఆయన నడిచాడంటే ఏ తుఫాను నిన్నేం చేయలేదు, ఏ తుఫాను నిన్ను ఏమి చేయలేదు. సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటే ఇక భయమేలా?
సర్వశక్తుడైన దేవుడు నీతో ఉండి ఇంకా భయం ఎందుకు? నీతో పాటు ఆయనే నడిచి కావలసినంత దండిగా మెండుగా కృపను నీ మీద ఆవరింప చేయబోతున్నారు ఈ మే నెలలో, ఈ 1 తారీఖుననే. హల్లెలూయా, హల్లెలూయా. అంశం ఏంటి? మొదటిగా 5 రొట్టెలు, 5వ మాసం 5 రొట్టెలు. కొండ మీదకు వెళ్ళి తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటే జనులు ఆయన్ని చూశారట. చూసి ఆయన అక్కడ ఉన్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు, పద 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 వెళ్దాం పద అని చెప్పి ఆయన చెంతకు విస్తారమైన ప్రజలు వచ్చారట. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన చెప్పే మాట వింటూ ఉంటే హృదయం ఎంతో నిమ్మలపరచబడతా ఉంది. ఆయన బోధిస్తూ ఉంటే ఇంకొన్ని 4 మాటలు మాట్లాడితే బాగుంటుంది, ఇంకొన్ని మాటలు మాట్లాడితే ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు ఈయన అని ఆశపడతా ఉన్నారంట జనులు. ఆ సమయంలో ఆయన మాటలు వినడానికి వచ్చిన వారిని చూచి ఆయన తన శిష్యులైన ఫిలిప్పు, చెప్పండి, అతనితో ఒక మాట అన్నాడు. ఇంతమంది జనం ఉన్నారే, వీళ్ళకి భోజనం పెట్టాలా, నువ్వే చూసుకో అని ఒక మాట అన్నారు. ఇంతమంది జనులకు రొట్టెలు తీసుకొచ్చి కొనకొచ్చి పెట్టాలంటే పాస్టర్ గారు, ఓ గురువు గారు, 200 దేనారముల కంటే పైన ఖర్చు అవుతుందయ్యా. చాలా పెద్ద సొమ్ము అది, అంత సొమ్ము మన దగ్గర లేదు అని ఒకరంటే, ఈలోపు ఆంద్రేయ, చెప్పండి, ఆంద్రేయ అనే ఇతను ఏం చేశాడంటే వెతికాడు. ఇప్పుడు నేనే చెప్పాను అనుకో, ఇంతమంది వచ్చారు బాబు, ప్రార్థన అయిపోయాక ఒక మిక్చర్ పొట్టలో ఇవ్వాలి, ఏదైనా ప్లాన్ చేయయ్యా అని అంటే వేస్తారు, లెక్కేస్తారు, అది మామూలే, ఎవరైనా వేస్తారు. ఈలోపు ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ పిల్లలు ఉన్నారే చూడండి, వాడు చూడండి ఒకసారి, అది చూడు, లేపమ్మా ఒకసారి చూపించు, అబ్బా కరెక్ట్గా దొరికేవరా, తీసుకురా రా, నిన్ను దేవుడు ఈ సమయం కొరకే నడిపించి ఉన్నాడు. కమాన్, దాన్ని లేపు, పైకి లేపు నానా. ఈ బొడ్డోడు ఏం చేశాడు, రొట్టెలు తెచ్చుకున్నాడు. ఆ శిష్యుడు ఏం చేశాడంటే, ప్రభువా, యేసయ్యా, ఒక చిన్నోడి దగ్గర కొన్ని రొట్టెలు కనబడ్డాయి, నాకు 5 రొట్టెలు ఉన్నాయి వాని దగ్గర, మరి వాటిని తీసుకొని రమ్మంటావా అని అంటే ప్రభు అన్న మాట, జాన్ యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, కాసేపు ఇది రొట్టెలు అనుకోండి, 5 రొట్టెలు అనుకోండి, 5 రొట్టెలు ఉన్నాయ్యా వీడి దగ్గర, మరి ఇంతమందికి పంచాలంటే ఇది సరిపోతుందా చెప్పండి? సరిపోవండి. ఇది ఏమాత్రం సరిపోతుందయ్యా వాళ్ళకి, 5,000 మంది ఉన్నారే, వాళ్ళకి 5 రొట్టెలు ఏం సరిపోతాయి అని అంటే, మీరు అంశం ఏం రాశారు? ఫస్ట్ పాయింట్ ఏం రాశారు? దాని ప్రక్కన చిన్న హైఫన్ పెట్టి కొరతలో సరఫరా చేసే కృప అని రాయండి. కొరతలో సరఫరా చేసే కృప. చిన్నవాడు నాకు కావాలి, నేను తింటాను, నాకు సరిపోదు అనే మాట చిన్నవాడి నోటమ్మటి రాలేదండి. ఆమేన్. ఈ చిన్నవాడు తనకు కలిగిన దానిని ఇచ్చేదానికి వెనకాడిన వ్యక్తి కాడు. వీడికి ఇంత త్యాగం ఎలా వచ్చింది? వీడికి మనసు ఎలా పుట్టింది? ఇవ్వాలన్న ఆలోచన ఎలా పుట్టింది? మరి ఈ దినాన నీకుందా ఆశ? నాకు వచ్చేదే గింత, నాకు వచ్చేదే కొంచెం, దీంట్లో మరలా దేవునికి ఇవ్వాలా అని అనుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. నీ కొరతలోనే అది తింటే వాడి కడుపు నిండేది ఆ రోజున.
కానీ వాడు కడుపు గురించి ఆలోచించలేదు. మరి నాకు తర్వాత లేదే అని ఏం ఆలోచన చేయలేదు. తీసుకొచ్చాడు, అడిగారు ఇల్లు, చేతిలో పెట్టేశాడు. కొట్టు చప్పట్లు, కొట్టు బిగ్గరగా. హల్లెలూయా. అద్భుతం ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్తోనో ప్రోగ్రెషన్తోనో మొదలవదు, సరెండర్తో మొదలవుతుంది. అప్పగించుకోవాలి, సమర్పించుకునే దగ్గర ప్రారంభమవుతుంది ఈ అద్భుత కార్యం అనేది. కొరతలో కొంచెం ఉన్నప్పుడు ప్రభు కొరకు ఇవ్వడం ప్రారంభించు. తరువాత జరిగిన విషయాన్ని చదవండి. ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. ఓకే, అలాగున చేపలు కూడా, అది ఆ పాయింట్ కావాలి. వారికిష్టమైనంత మట్టుకు, కొట్టు బిగ్గరగా, ఇష్టమైనంత మట్టుకు. నువ్వు 2 రొట్టెలే తీసుకోవాలి, నీకు 1 రొట్టె ఇస్తాము, నీకు 5 ఇస్తామని ఇప్పుడు ఏమి రూల్స్ లేవు. ఇంకా ఎప్పుడు ప్రారంభమైంది అద్భుతం? ఎప్పుడు ప్రారంభమైంది? ఉన్నది కొంచెం ఉన్నదే ఆ చిన్నోడు ఇచ్చాడే, అప్పుడు ప్రారంభమైంది అద్భుతం. వాడే ఆ రోజున నేనే తింటా, నాకు కావాలని ఉంటే ఏమయ్యేది? అసలు ఇక్కడ ఏం జరుగుండేది? అద్భుతం జరిగేది. కానీ చిన్నవాని పేరెక్కేదా పరిశుద్ధ గ్రంథంలో? రాదు. ఈ దినాన ప్రభు నీతో చెబుతున్న ఈ మాట, ఉన్న కొరతలోనే ప్రభుకి అప్పగించుకోవడం ప్రారంభించు. కొంచెమే ఉందా, దాన్ని అప్పగించుకోవడం ప్రారంభించు. ప్రభు ఘనమైన కార్యాన్ని జరిగించబోతున్నారు. ఈ మాట చూసినప్పుడు, విన్నప్పుడు మీకేం గుర్తొస్తా ఉంది? ఈ మాట, వానికి ఉన్నదే కొంచెం, దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు శిష్యులు. ఈ సన్నివేశాన్ని మీరు విన్నప్పుడు మీకు ఇంకొక వ్యక్తి గుర్తొచ్చి ఉండాలి. విడో ఆఫ్ సారెపత్ విధవరాలు. ఉన్నదే కొంచెం పిండి, ఉన్నదే కొంచెం నూనె. ఆయన వచ్చి ఏమడిగాడు? నాకు అప్పలు చేసి పెట్టన్నాడు. అప్పలు కావయ్యా, 1 అప్పే అవుతుంది, అప్పలయ్యేంత పిండి లేదు అని అంటే, అదే చేసి పెట్టు అని అన్నప్పుడు ఆమె వెనకాడిందా? అలాగే ఉంటుందండి దేవుని కార్యం, అలాగే ఉంటుంది. ముందర నీ దగ్గర ఉన్న దానిని ఖాళీ చేస్తాడు ఆయన. నీ దగ్గర ఉండేదాన్ని, ఉన్నదే కొంచెం, దాన్ని కూడా ఖాళీ చేసి, తరువాత నీకు ఊహించలేనంత, నీవు తినలేనంత, అక్కడ రాయబడి ఉంటుంది 12 గంపలు మిగిలినాయంట. ఆమేన్. ఎంత అద్భుత కార్యం అది! తెచ్చిందేమో చిన్నది, అతి చిన్నది, మిగలడమేమో 12 గంపలు ఎత్తారు. ఎప్పుడు? అందరూ తినడానికి పెట్టినవి కాదు, వారికి ఇష్టమైనంత తిన్న తరువాత మిగిలిన గంపలు 12. అలాంటి ఆశీర్వాదం, అలాంటి కృప, కొరతలో సమృద్ధి ఈ నెలలో ప్రభు నీకు దయచేయబోతున్నారు. రెండవది, 5 రాళ్ళు యుద్ధంలో విజయాన్నిచ్చే కృప. 1 సమూయేలు 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని, దావీదు తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దన్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరు వరకు పోయెను. 5 రాళ్ళు ఎందుకండి, 1 రాయి సరిపోయిద్దిగా అనే సందేహం ఎప్పుడన్నా కలిగిందా? 5 రాళ్ళు వాడా యుద్ధంలో? ఒకటే వాడా? ఒకటే కదా. చదవండి, ఆ మాట ఎక్కడుంది? 17:49లో ఉంటుంది. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ గొల్యాతును నుదటన కొట్టెను. హల్లెలూయా. 1 రాయితో కొట్టాడంట. బాగా విను, 1 రాయితో కొట్టాడంట. సంచిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఇట్లా 1 తీసాడు. కొట్టింది 1 దాంతోనే. మరి మిగతా 4 రాళ్ళు ఎందుకు తీసుకెళ్ళినట్లు? అల్ప విశ్వాసమా దావీదుకి? చెప్పండి. అంటే 1 గురి తప్పినా ఇంకో 4 అయినా వేద్దామన్న ఆలోచనతో తీసుకెళ్ళాడా? అంటే 4 రాళ్ళు సిద్ధపాటుకి సాదృశ్యంగా ఉంది. ఈ రోజున మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ.
అక్కడ ప్రదేశం ఎలా ఉందో చూడకుండానే దూకాలి, అదే విశ్వాసం అని అనుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుడు చెప్పేది ఏంటంటే ముందు సిద్ధపడు, నీవు ముందు సిద్ధపడు. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఇది అల్ప విశ్వాసం కాదు. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అతిగా ఆలోచించే క్రైస్తవులు ఉన్నారు. దావీదు 4 రాళ్ళు ఎక్కువ ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, గొల్యాతు లాంటి వాళ్ళు ఇంకా 4 ఉన్నారండి ఫిలిస్తీన్లకి. తెలుసా మీకు ఈ విషయం? 2వ సమూయేలు 21వ అధ్యాయం 15 నుంచి 21వ వచనం వరకు చూస్తే, నేను చెప్పిన పేరు చెప్పినట్లుగా రౌండప్ చేయండి. 16వ వచనంలో ఇష్బి బెనోబా, 18వ వచనంలో సఫు, 19వ వచనంలో ఎల్హానా, గొల్యాతు సహోదరుడు. 3 అయిపోయారు అక్కడికి. 20వ వచనంలో పేరు రాయబడలేదు కానీ మంచి ఎత్తరి ఒకడుండెను, ఒకడు. అది రౌండప్ చేయండి. అక్కడ 22వ వచనంలో ఈ నలుగురును దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. అర్థమైందా ఇప్పుడు? గొల్యాతును చంపిన ఆ క్షణాన ఈ 4 కూడా వస్తారు యుద్ధ భూమిలోనికి. ఒక్కరిని చంపితే మిగతా 4కి రోషం వస్తుంది. ఆ 4 కూడా చంపాలంటే 4 రాళ్ళు కావాలి అన్న ఉద్దేశంతో దావీదు 4 రాళ్ళు తీసుకెళ్ళినట్లుగా చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. 4 బలాఢ్యులు, గొల్యాతు లాంటి వాళ్ళు ఇంకా 4 ఉన్నారు. కాబట్టి సిద్ధపాటుతో తీసుకువెళ్ళాడు. యుద్ధంలో విజయాన్ని సాధించుకొని వచ్చాడు దావీదు. మరలా 1 సమూయేలుకి రండి. ఇందాక చదివిన వాక్యందే 17వ అధ్యాయం 49. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. చాలండి, బాగా అర్థం కావడానికి చెప్తున్నా, వినండి. ఒక ఖర్చు ఉందా? దావీదు వేసిన రాయి ఎక్కడ తగిలింది గొల్యాతుకి? నుదురు అంటే ఎక్కడ? చూపి, ఎక్కడ? ఇక్కడ కదా, అటు చూపి, ఇక్కడ కదా. ఇక్కడనే ఎందుకు తగిలింది దావీదు వేసిన రాయి అంటే, ఉదాహరణకి అర్థం కావడానికి చెప్తున్నా. తల మీద కవచం ఉంది, కవచం, బాడీ మొత్తం కూడాను అద్భుతమైనటువంటి సేఫ్టీ ఏమని వచ్చిందండి? వస్త్రాలు కాదు, అస్త్రాలు, షీల్డ్ మొత్తం ధరించాడు, బాడీ అంతా ఎక్కడా గ్యాప్ లేదు. కానీ ఇక్కడ మాత్రం ఉంది. కన్నులు కూడాను ఆ హెల్మెట్కి కరెక్ట్గా మూయబడ్డాయి, ఇక్కడ మాత్రం గ్యాప్ ఉంది. బాగా విను. దావీదు లక్ష్యం నుదుటను పెట్టాడంట. ఎక్కడ పెట్టాడు? నుదుటన లక్ష్యం పెట్టాడు. అందుకోసమే ఒక్క రాయితోనే పడ్డాడు గొల్యాతు. సరిగ్గా ఈ నుదుటను కొట్టాలి, ఈ నుదుటను కానీ రాయి తగిలిందంటే గొల్యాతు చస్తాడు అని గురి పెట్టి కొట్టాడు. అక్కడ రాయబడిన మాట నాకు ఎగ్జాక్ట్గా చదివి వినిపించండి. కొట్టిన తరువాత జరిగింది, ఆ రాయి వాని నుదురున చొచ్చినందున, అది నుదురున చొచ్చినందున, చూడండి, అందరు చూడండి, నుదురున చొచ్చినందున అంటే ఏమని అర్థం? చొచ్చినందున అంటే ఏమని? దూసుకొని పోయింది. రాయి తగిలి పక్కన వెళ్ళలేదండి. రాయి తగిలిన రాయి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోయింది. అంత గాయం తగిలినోడు ఇంక బతుకుతాడా? చెప్పండి, బతుకుతాడా? బ్రతకడు. అలాగా ముందుకు పడ్డాడు, చచ్చాడు. కొట్టు చప్పట్లు. ప్రియులరా, ప్రభు ఇక్కడ నీతో ఒక విషయం చెప్తున్నారు, విను. నీ శత్రువు ఎంత బలవంతుడైనా అయి ఉండొచ్చు, వాడండి, అతనికి ఉన్న బలగం అండి, అబ్బో మేము చెప్పలేమండి, వాళ్ళతో మేము పెట్టుకోలేమండి, వాళ్ళు చాలా గొప్ప స్థాయి వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పలానా హోదా కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంత గొప్ప పేరుంది ఊరిలో అని శత్రువుని నీవు ఎంతగా ఈ ఆర్మర్ తోటి ఎంతగా పొగిడినా, వాడికి నిజంగానే అంత ఉన్నా ఒక బలహీన స్థానం అనేది దేవుడు పెట్టాడు. ఆమేన్, ఆమేన్.
గొల్యాతుకి బలహీన స్థానమేమో నుదురు, నీ శత్రువుకి బలహీన స్థానం మరేంటో నీవు కనుక్కోవాలి. దావీదు గొల్యాతుతో పోరాడాలి కాబట్టి తన శత్రువైన గొల్యాతుకి నుదుటన బలహీన స్థానం అది, అక్కడే కొట్టాలనుకున్నాడు, కొట్టాడు. అపవాదైనా నీ శత్రువైన ఆ బలహీన స్థానాన్ని కానీ నీవు పట్టావంటే, దాన్నే లక్ష్యంగా ప్రభు మీద ఆధారపడి యుద్ధం యెహోవాదే అని నీవు కానీ కొట్టావంటే, తప్పకుండా నీ శత్రువు నీ కన్నులు ఎదుటే పడతాడు. ఇప్పుడు అందరి ఇళ్ళకి వెళ్ళి 5 రాళ్ళు తెచ్చుకొని మీ శత్రువు బలహీనత ఎక్కడుందో చూసి గురి చూసి కొట్టమని కాదు, కానీ ప్రార్థన నీవు మోకరించి కన్నీటితో చేసే ప్రార్థన ఉంటుందే, ఆ ప్రార్థన చాలు నీ శత్రువును నీ ఎదుటనే కూలజేయడానికి. ఆమేన్, హల్లెలూయా. ఒక అక్క ఒక విషయాన్ని గతంలో నాతో పంచుకునింది. ఆ అక్క చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా కష్టాల్లో ఉంది. పక్కనింటోడికి వీళ్ళ మీద పెత్తనం చెయ్యాలి, వీళ్ళకున్న స్థలాన్ని ఆక్రమించాలనే బుద్ధి పుట్టింది. దాన్ని ఎలాగైనా ఆక్రమించాలి, వీరింట్లో ఒక మగ మనిషి లేడు, మనమే వీరి మీద లేక వీరికి భయాన్ని పుట్టించి దానిని ఎట్లాగైనా కైవసం చేసుకోవాలని ప్రతిరోజు 11 గంటలు దాటిన తర్వాత కొంతమంది ఉంటారు కదా దాదాగిరి చేసేవాళ్ళు, వాళ్ళని వేసుకొని వచ్చేవాడంట ఇంటి మీదకి తీసుకొచ్చి గోల చేస్తూ ఉంటే తట్టుకోలేక పాపం తను కూడా ఒప్పేసుకుంది, తీసుకోవయ్యా నీతో మేము పడలేము అన్నట్లుగా ఒప్పేసుకునింది. డబ్బులు తీసుకున్నాడు కాస్త తీసుకెళ్ళి మనవడికి ఇచ్చాడు. వాడు ఆత్రం ఆకుండా పోయి బండి కొన్నాడు. ఆ బండి తీసుకెళ్ళి గుళ్ళో పూజ చేపిద్దామని వెళ్ళే సమయానికి లారీ వచ్చిందంట, కాళ్ళ మీద నుంచి పోతే 2 కాళ్ళు తీసేశారు. సరిగ్గా 3 నెలల్లో 2 నెలల్లో గడవక ముందే ఆ మనవడు కూడాను చనిపోయాడు. ఎక్కడ ఉంది ఆ సహోదరి? ఏమన్నా ఇట్లాంటి లారీని పంపించి వాడిని గుద్దిచ్చే ఇట్లాంటి ప్రయోగాలు ఏమన్నా చేసిందా? చెప్పండి. నాకు అన్యాయం చేశాడు వాడికి జరగాలని ఏమన్నా కోరుకునిందా? లేదు. ప్రార్థన, నీవు మోకరించావంటే నీ యుద్ధంలో విజయం నీదే. నీవు మోకరించావంటే నీ గొల్యాతు నీ ఎదుటనే చస్తాడు. ఆమేన్. ఏ చింత చేయొద్దు. నీవు ఏ ప్రాంతంలో ఉన్నా, నీ కాలేజ్ అయినా, నీ ఆఫీస్ అయినా, నీ వ్యవసాయం చేసే దగ్గర అయినా, నీ ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ చోటైనా నీ గొల్యాతు బలహీన స్థానాన్ని నీవు గుర్తుపట్టావంటే వాణ్ణి నుదటను కొట్టి నీ కళ్ళెదుటనే పడేలా నీ దేవుడు ఆ విధముగా చేయబోతున్నారు. ఈ మే నెలలో, ఈ నెలలో నీవు దానిని తప్పకుండా అనుభవిస్తావు. యుద్ధములో విజయాన్నిచ్చే కృప. ఆమేన్, హల్లెలూయా. 3వది 5 కన్యకలు, బుద్ధిగల కన్యకలు, భవిష్యత్తుకై సిద్ధపరిచే కృప. మొత్తం 10 మంది ఉన్నారు కన్యకలు. అక్కడనే నోట్ చేయండి. విశ్వాసులకు సాదృశ్యం. వరుడు క్రీస్తుకి సాదృశ్యం. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ నూనె గురించి కాస్తంత వివరించాలి, తర్వాత చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, అందరూ తీయాలి. 1వ వచనం. పరలోక రాజ్యము తమ దీపములు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది కన్యకలు ఉన్నారు? 10 మంది ఉన్నారు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దీపాలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ దీపాలతో నూనెను తీసుకొని వెళ్ళిరి. ఆమేన్. వీరి అందం మేకప్లో లేదు, వీరి అందం పేరులో లేదు, హోదాలో లేదు. ఎక్కడుంది వీరి అందం అంటే అదనపు నూనె, ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్లారంట. పెండ్లి కుమారుడు వస్తాను, నేను ఆ సమయానికి వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పినప్పుడు 10 మంది బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి. లోకంలో నుంచి వేరయ్యారు. బాగుంది. నీ మాదిరిగానే, నీలాగానే
లోకం వద్దు, మాకు మా వరుడు కావాలి అని చెప్పి బయలుదేరి సంఘంలోనికి వచ్చారు. సంఘంలోనికి వచ్చిన తరువాత ఆయన వస్తానన్నవాడు ఆలస్యం చేశాడు. మీతో ఎవరైనా అన్నారా ఈ మాట? మీ తాతల కాలం నుంచి అంటున్నారు కదరా యేసుక్రీస్తు వస్తాడని, ఇంతవరకు రాలేదే అనే మాట అనే ఉంటారు. ఆలస్యం చేస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? చెప్తా. ఆలస్యం చేశాడు ఆయన. ఈ 10 మంది కూడా నిద్రపోయారు. ఈలోపు ఆకాశం నుండి బూరధ్వని వినిపించింది. వెంటనే మెలకు వచ్చేసింది. ఆ బూరధ్వని విని 5 మాత్రం హుషారుగా సిద్ధపడ్డారు. 5 లేచినప్పటికి కూడాను వారి వల్ల కాలేదు. ఎందుకు చెప్పండి? లేచిన వాళ్ళు దీపాలు వెలిగించాలి కదా. దీపాలు వెలిగించి ఆ చీకట్లో వెలిగించి ఆ వరుణ్ణి చూద్దామని అలాగ అడుగులు ముందుకేసుకుని వెళ్ళే సమయంలో మిగతా 5 వెనకాల నుంచి ఆగండి అన్నారు. చదవండి, అమ్మాట చదవండి. 25వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. బుద్ధి లేని ఆ కన్యకలు అన్నారంట, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక, మా దీపాలు ఆరిపోతున్నాయి కాబట్టి మీ నూనెలో కొంచెం మాకియుడని కొంచెం మాకియండి అని చెప్పి వెళ్తున్న వారిని ఆపి అడుగుతా ఉన్నారంట. ప్రియులరా, నీవు ఎంత పరిశుద్ధంగా ఉంటే అది నీకే చెందుతుంది. నీకున్న అభిషేకం నీకే చెందుతుంది. కానీ పక్కన వాళ్ళతో షేర్ చేసుకుందామంటే అవదండి, కుదరదు. నీకు నీ యొద్ద ఉంచబడిన నూనె నీకే. అది నీ యొద్ద ఉంచబడిన నూనెను పక్క వాళ్ళకి ఇస్తాను, నేను వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను, లేకపోతే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటానంటే కుదరదు. ముందుగానే నువ్వు సిద్ధపడాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇక్కడ అన్నమాట, అక్కడ వాళ్ళు మా దగ్గర ఉన్నది కొంచెమే, మేము కూడా వచ్చేటప్పుడు జాగ్రత్త పడి కొనుక్కొని వచ్చామమ్మా, అక్కలారా మీకు కూడా పోయి కొనుక్కోపోండి అక్కడ అని. కొంచెం ఇక్కడ ఒక విషయాన్ని తెలియపరచాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం అన్నారు పాస్టర్ గారు. మరి కొనుక్కోవడం అంటున్నారు. పరిశుద్ధాత్మను కొనగలమా, అమ్మగలమా అని ఎవరికైనా వచ్చిందా? వచ్చింది. అంటే మీరు చాలా లోతుగా ఎదుగుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మని కొనాలని ఒక వ్యక్తి అనుకున్నాడు. ఎవరాయన పరిశుద్ధాత్మను కొనాలనుకున్నాడు. ద్రవ్యం, డబ్బులు ఇచ్చి కొనాలనుకున్నాడు ఆయన. యాక్ట్స్ 8 చాప్టర్ 8 వదిలేండి. అపోస్తుల కార్యం 8వ వచనంలో గారడివాడైన సీమోను పేతురు దగ్గరకు వచ్చి, నువ్వు ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారే, మరి నేను కూడా చేయి పెడితే అలాగన పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఇగో నీకు ఇంత డబ్బులు ఇస్తాను, నాకు పరిశుద్ధాత్మను అమ్ము అని అన్నాడంట. అది కాదు, ఇది అట్లా డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం నీకై నీవు పొందుకోవాలది. నీకై నీవు ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి ఏడ్చి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడాలి. అలాగున పొందుకోవాలి నీవు. నాకు డబ్బు ఉంది, నేను ఇస్తాను, నేను సేవకు అంత ఇచ్చాను, నేను పరిచర్యకి ఎంత ఇచ్చాను, ఆత్మచేత నింపబడాలి, నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలంటే అది కొనుక్కునేది కాదు. పరిశుద్ధాత్ముడు స్ట్రైట్ ఫార్వర్డ్గా నీలోనికి వచ్చి నీలో నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నీ యొద్ద తగినంత ప్రార్థనా శక్తి లేదు, తగినంత సిద్ధపాటు లేదు. ఎంత బాధాకరమైన విషయం. ఎంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, అభిషేకం చేత నింపబడిన వ్యక్తులు చూడండి, మీరే చూడండి, మీ కళ్ళారా చూడండి. ఎంత సిగ్గుచేటు. ఆత్మచేత నింపబడిన వాడు ఏ శోధనలోనైనా నిలవబడతాడు. తప్పిపోయేదానికి అవకాశమే లేదు. ఆమేన్. తప్పిపోయాడంటే వాడు ఆత్మను ఆర్పివేసిన వాని కింద లెక్క. వద్దు, నీవు నాకు అవసరం లేదు, వెళ్ళిపో అన్నట్లే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నరక యాతన అనుభవించే అనారోగ్య పరిస్థితి అయినా నీవు నిలవబడగలిగావంటే పరిశుద్ధాత్ముని ఆదరణ, పరిశుద్ధాత్ముని సాన్నిధ్యం, ఆదరణకర్త నీ ఎడల చూపించే ఘనమైన ఆదరణ నిన్ను ఎప్పుడు నిలవబెడుతుంది. ఎప్పుడంటే నీవు అది పొందుకున్న దినాన, నీవు దానిని పొందుకున్న దినాన ఎవడు నిన్ను పడేయలేడు. ఏ దురాత్మ నీ మీద క్రియ చేయలేదు. వరుణ్ణి
కలుసుకునే ఆ సమయం ఉంటుందే, ఆ సమయంలో నీ దగ్గర కావలసినంత నూనె ఉన్న దినాన నీవు కూడాను లేపబడతావు ఈ 5 బుద్ధి కలిగిన కన్యకల వలె. దగ్గరగా చెప్పండి, దగ్గరగా. నిన్న తీసుకొచ్చిన నూనె రేపు రాత్రికి సరిపోదు. బాగా విని ఈ మాట. నిన్నటి దినాన నువ్వు తీసుకొచ్చిన నూనె ఉందే, అంటే ఒకనాడు నీవు పొందుకున్న అభిషేకం ఉందే, అది ఎత్తబడే సమయానికి సరిపోదు. అభిషేకం అనేది ఎప్పుడు అధికమవుతూ ఉండాలి, అత్యధికమవుతూ ఉండాలి. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, నేను ఏ దానిలోనైనా నిలవబడతాను అని అక్కడితో నీవు సతికిల పడకూడదు. మరి ఏం చెయ్యాలయ్యా అంటే, ఇంకా అధికమైన ఆత్మ అభిషేకం కొరకు ప్రభువుని బ్రతిమలాడి అడిగి దానిని నీవు అత్యధికమైన నూనెతో నీ బుడ్డిని నింపితే నీ దీపము నీవు ఊహించిన దానికంటే అధికంగా ప్రజ్వలిల్లబోతా ఉంది, బహుగా వెలగబోతోంది. అనేకులకు వెలుగునిచ్చి అనేక ఆత్మలను ప్రభు వైపుకి నడిపించేంత కృపను కూడా ఆ వెలుగు దయచేస్తుంది. ఆత్మతో ధారాళముగా నింపబడినప్పుడు, అదనపు నూనె ఉన్నప్పుడు, ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నప్పుడు. కరువు వచ్చిన తర్వాత నూనె కావాలంటే కుదరదు. సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయిల్ దొరికిందా మనకి? ఉన్నప్పుడే స్టోర్ చేయాలి దాన్ని. సంక్షోభము రాకముందే, కరువు రాకముందే నీవు ఆత్మతో ధారాళముగా నింపబడ్డావంటే తప్పకుండా కరువు వచ్చిన దినాన కూడాను నీవు బలంగా ఉంటావు. ఎవరు నిన్నేం చేయలేరు, ఏ శక్తి నీ మీద క్రియ చేయలేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ యు ఆర్ ఫిల్డ్ విత్ మోర్ దెన్ ఎనఫ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, బాగానే ఉంది. ఒక్క విషయం చెప్పమంటారా? సమయం ఎక్కువైందంటారా? ఎక్కువ సమయం ఏం కాలేదు, నాకు ఇవ్వడం లేటుగా ఇచ్చారు. మరి మాకు తెలుసండి, మేము బైబిల్ చదువుతాం, పాస్టర్ గారు. అభిషేకాన్ని పంచుకోలేరండి అవే. ఏలియా అభిషేకం ఎలీషా మీదకి ఎలాగొచ్చింది చెప్పండి? అభిషేకాన్ని అనాయింటింగ్ని షేర్ చేసుకోలేమన్నారు కదా, మరి ఏలియాది ఎలీషా మీదకు ఎలాగన వచ్చింది అంటే, ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకు క్రియ చేయడానికి కారణం ఏంటంటే, ఎలీషా విశ్వాసంలో ఎదిగినవాడు. ఎలాగా? ఈ 5 బుద్ధిగల కన్యకులు ఉన్నారే, వీళ్ళలాగానే, వీరి మాదిరిగానే ఆ విశ్వాసంలో. మీరు గమనించారా? ఎలీషా మొట్టమొదట చేసిన అద్భుతం ఏంటి చెప్పగలరు ఎవరన్నా? ఇలాగైతే ఎప్పుడు ఎదగాలి మనం, ఇంకా డెప్త్కి ఎప్పుడు వెళ్ళాలి? అది ఎప్పుడు? యోర్దాను నది దాటి ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గారు వెళ్ళిపోయాడు, గురువు గారు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పరలోకానికి. ఇప్పుడు ఒంటరి అయింది ఎవరు? ఎలీషా ఒంటరి అయ్యాడు. ఒంటరి అయిన వాడు వెనక్కి రావాలంటే ఈదుకుంటూ రావాలా? దాంట్లో రావచ్చు, కానీ ఎలీషాలో ఉన్న విశ్వాసం అది 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 కావాలన్నమాట మీకు. ఎవరికైనా, సేవకులైన మాకైనా అంతే. మేమేం తక్కువ కాదు, మాకు అవసరమే. మీకు ఇన్ని మాటలు చెప్పి మేము పడిపోతూ ఉంటామే, మాకు కూడా అవసరమే ఈ మాటలు. ప్రభు మాతోనే మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కోసారి మీతో మాట్లాడినట్లుగా. ఎలీషాలో ఉన్న విశ్వాసం ఏం చేసిందంటే, దుప్పటి తీసి ఆ నది మీద పెట్టామని కొట్టిందండి. కొట్టు బిగ్గరగా. అట్టి విశ్వాసంలోనికి నీవు రావాలి. ఈదుకుంటా వెళ్ళిపోవచ్చులే, నాకు ఈతొచ్చులే అని అనుకోలేదు. ప్రభువు అట్లాంటి విశ్వాసంలోనికి ఎలీషా నడిపించాడు. ఎలీషా ఉన్నాడు, నిలవబడ్డాడు. కాబట్టి ఏలియా కంటే రెట్టింపైన అద్భుతాలు చేశాడు. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశారు? 7 కాదండి, 7 అద్భుతాలని మీరు ఎలాకని చెప్తున్నారంటే, నదిని పాయలు చేశాడు, అదొకటి అయిపోయింది అనుకుంటున్నారు. మరి పాయలు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మూసాడుగా, అది కూడా అద్భుతమేగా, అవునా కదా? తీసిన దాన్ని తీసినట్టు పెట్టి
అందరికీ అటు నీళ్ళు ఇటు పోకుండా ఇటు నీళ్ళు అటు పోకుండా చేసినాడా? చేయలేదు. అది అద్భుతమే కదా. అన్నీ కలిపితే 16 చేశాడు ఏలియా గారు. ఎలీషా 32 చేశాడు. ఆమేన్. ఈ లిస్ట్ అంతా చెప్తా, ఒకరోజు వస్తుందిలే. ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్, అందుకే మిమ్మల్ని అడిగి చెప్తా ఉన్నాను ఈ విషయాన్ని. ప్రభు ఒక దినాన దీని లోతుల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడును గాక. అంశం ఏంటి చెప్పండి. ఇంకా మొదటి పాయింట్ ఏంటి? 5 రొట్టెలు, కొరతలో సమృద్ధినిచ్చే కృప. రెండవది 5 రాళ్ళు, యుద్ధంలో విజయాన్నిచ్చే కృప. మూడవది 5 బుద్ధిగల కన్యకలు, భవిష్యత్తుకై సిద్ధపరిచే కృప. ఈ 3 కృపలు, నా కృప చాలును అన్న దేవుడు మీకు ఈ మే నెలలో దయచేయును గాక. నీ కొరతను సమృద్ధిగా మార్చునుగాక. నీ గొల్యాతులను కూల్చునుగాక. నీ దీపములో నూనె తగ్గిపోకుండునుగాక. ఈ మే నెలలో నీ ఇంటిని, నిన్ను కృప ఆవరించునుగాక. మోకరించండి. కృపతో నింపుతానన్నావు. ముళ్ళు తీయమని అడిగితే కృపనిస్తానన్నావు. అది చాలయ్యా, ఆ మాట చాలు తండ్రి. కృపను మించింది ఏముందయ్యా? ఆ కృప ఈ మే నెలలో నేను ఇక్కడ పొందుకొని ఇప్పుడు నేను వెళ్ళాలయ్యా. ఆ కృపతో నింపబడి నేను వెళ్ళాలి నాయనా. ఆ కృప లేక 4 నెలలు గడిచిపోయింది ప్రభువా. ఆ కృప లేక 4 నెలలు ఇలాగే గడిపానయ్యా. ఈ ముళ్ళు చేత బాధింపబడతా ఉన్నా. ఈ ముళ్ళు నన్ను ఎక్కడికో అధోగతికి తీసుకెళ్తుందని భయపడుతూ ఉన్నానయ్యా. పలుమార్లు ప్రార్థించిన ఈ బలహీనతకు సమాధానం రాలేదు. ఇక నా బ్రతుకు అయిపోయింది అనుకుంటూ ఉన్నాను, కానీ నీవు మాట్లాడావు. నా కృప నీకు చాలునన్న మాట చాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. ఓ లార్డ్, నీ కృప మాకు కావాలయ్యా. అప్పులు, ఇబ్బందులు, అనారోగ్యాలు పట్టి కుటుంబ కలహాలు, ఎటు చూసినా కూడాను ముళ్ళులు ముళ్ళులు ముళ్ళులు, నెమ్మది లేని బ్రతుకులు నా తండ్రి. అయ్యా, నీ కృప చూపించి ఈ 5వ నెలలో నీ సహాయమును పంపించయ్యా. నీ కృపను ధారాళముగా కుమ్మరించయ్యా.